హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, ఓటు పోతే పేదోడి జీవితం పోయినట్టే అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియా సమావేశంలో భాగంగా తను వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తున్నారంటూ, ఓట్ల తొలగింపు రాజకీయానికి కేసీఆర్ మూల పురుషుడు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో నాకు 2 ఓట్లు లేవు, ఉంటే ఫిర్యాదు చేయండి అంటూ కూడా తను తెలిపారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అంటూ తెలిపారు. సో మేము తెరిచిన ధర్నా చౌక్ లోనే కేటీఆర్ ధర్నా నిర్వహిస్తున్నారంటూ, మేడిగడ్డ బ్యారేజీని నిర్మించింది కూల్చింది బీఆర్ఎస్ఏ అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. హరీష్ గొప్పోడైతే మంత్రి పదవి ఎందుకు తీసేశారు అంటూ కూడా తను ప్రశ్నించారు. ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ పై మౌనం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలపై చర్చకు నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను అంటూ, దావత్ ఇస్తానంటే కేటీఆర్ కు బర్త్డే విషెస్ చెప్తా అంటూ కూడా అసెంబ్లీలో తను వ్యాఖ్యానించారు. సో ఈ రోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. సో యూనిఫామ్లపై వాట్సాప్ ఫీడ్బ్యాక్ ప్రతి విద్యార్థి నుంచి తీసుకోవాల్సిందే, 15లోగా డ్రెస్సులు పంపిణీ చేయాలి, నాణ్యతపై రాజీ లేదు, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 50 ఏళ్లకు తగ్గట్టు నీటి సరఫరా క్యూర్ పరిధి కోసం మాస్టర్ ప్లాన్, నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చూసుకుంటే నీట్ లీకేజీ రగడ, నిరసనలతో హోరెత్తించిన విపక్షాలు, పార్లమెంట్ లో కొనసాగిన గందరగోళం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు. సో ఇక్కడ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా అందరూ ఇక్కడ జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం పార్లమెంట్ లో కూడా అదే గందరగోళం కొనసాగుతుంది. వరుసగా 4వ రోజు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాలతో చర్చలకు కేంద్రం ప్రతిపాదన, పేపర్ లీకేజీలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, యువత సంక్షేమం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ కూడా ఇక్కడ వారి జీవితాలతోనే ఆడుకునే వారిని వదలమంటూ కూడా ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సో ప్రధాని ప్రకటనపై రాహుల్ గాంధీ, సిజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సో విద్యా వ్యవస్థను నాశనం చేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా సిజేపీ వ్యాఖ్యానించింది. సో నడ్డా నివాసంలో మాట్లాడదాం రండి అంటూ ఆందోళనకారులకు జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ఇక్కడ తీసుకుంటే, ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, విద్యార్థులను ఉగ్రవాదులా ట్రీట్ చేస్తారా, లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు దేనికి సంకేతం అంటూ కూడా మోదీ బాధ్యత వహించాలి అంటూ కూడా ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ నిలిపివేయడం ఏంటి అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇక్కడ తీసుకుంటే, విద్యార్థులను పశువుల కంటే ఘోరంగా కొట్టారు అంటూ తల్లడిల్లిపోయానన్న అభిజిత్ దీప్కే తల్లి ఆవేదన. సో ఇక్కడ విద్యార్థులను కొడుతుంటే నాకు చాలా బాధ అయ్యింది అంటూ కూడా అభిజిత్ దీప్కే తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ మేమో ఉన్నదా చూపించండి, విద్యార్థుల విడుదల కోసం పోలీస్ వ్యాన్ ను అడ్డుకున్న రియా అహీర్, పెల్లెట్లతో కంటి చూపు కోల్పోయిన విద్యార్థి, సిజేపీ నిరసన ప్రభుత్వంపై నేరుగా చేస్తున్న పోరాటమే, సమస్యను తక్షణమే పరిష్కరించాలి అంటూ కూడా మాయావతి పేర్కొన్నారు. పోరాటానికి మద్దతుగా అన్నా హజారే మౌన ఆందోళన, సుప్రీంకోర్టు న్యాయవాదుల మద్దతు. ఇక్కడ చూసుకుంటే, పేదోళ్లకు ఇల్లు ఉంటే దొరలకు నచ్చదా అంటూ కూడా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఇందిరమ్మ టవర్స్ పై బీఆర్ఎస్ కు కడుపు మంట అంటూ, అందుకే పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోనే బడుగులకు గౌరవప్రదమైన గృహాలు నిర్మిస్తామంటూ, లబ్ధిదారుడి వాటా 6 లక్షలేనంటూ కూడా తను స్పష్టం చేశారు. చూసుకుంటే, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం, కేంద్ర నిధులకు గ్రహణం, వినియోగ పత్రాలు ఇవ్వక చేజారిన 693 కోట్లు, జాతీయ ఆరోగ్య మిషన్ గ్రాంట్లకు బ్రేక్, నిధులు రాక సిబ్బంది జీతాలకు తప్పని తిప్పలు. ఇక్కడ చూసుకుంటే, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నిధులకు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. సంబంధిత అధికారులు సమయానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు, ఆడిట్ నివేదికతో పాటు స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ను సమర్పించని కారణంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద విడుదల కావాల్సిన సుమారు 693 కోట్ల నిధులకు గ్రహణం పట్టింది. దీంతో కేంద్ర నిధుల అంశంపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే, తెలంగాణ గుండె చప్పుడు సింగరేణి అంటూ కూడా మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థతో కార్మికులు ప్రజలది భావోద్వేగ బంధం అంటూ తెలిపారు. సింగరేణి భవిష్యత్తు తరాలకు లాభదాయకంగా అందించడమే లక్ష్యం అంటూ తెలిపారు.
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితో సంస్థను బలోపేతం చేయాలి అంటూ గ్రీన్ ఎనర్జీ, కొత్త కోల్ బ్లాక్లు, క్రిటికల్ మినరల్స్ పై దృష్టి పెట్టాలి అంటూ కూడా సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించిన డిప్యూటీ సీఎం అందులో భాగంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే సింగరేణిలో జియో సైన్స్ లాబొరేటరీ, కొత్తగూడెంలో ప్రారంభించిన బట్టి విక్రమార్క ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామంటూ కూడా తను వెల్లడించారు. విద్యుత్ శాఖలో అవినీతి జలగలు, కాసులు కురిపిస్తున్న కొత్త కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, టెండర్లు, రెడ్కో పనులు, కలిసొచ్చిన పిఎం కుసుమ్ యోజన పథకం, నిబంధనల పేరుతో వసూళ్ల దందా, కోట్లకు పడగలెత్తుతున్న అధికారులు, తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని తీరు, ప్రస్తుతం విద్యుత్ జీవనాధారంగా మారడం ఆ శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నది, వినియోగదారులు కోరుతున్న పని నిబంధనలకు లోబడి ఉన్న విరుద్ధంగా ఉన్న అమ్యామ్యాలు ముట్టనిదే పని జరిగే పరిస్థితి లేదు. అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మార్పులు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న ఒక ఏడీఈ ఇంటిపై జరిపిన ఏసీబీ దాడుల్లో 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడిన విషయం మనందరికి తెలిసిందే. తెలుసుకుంటే బోరు బావుల కింద వరి సాగు వద్దు అంటూ కూడా వచ్చే నెలల్లోనూ ఎల్నినో ముప్పు ఉంటుంది అంటూ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కానుంది అంటూ కూడా ఇక్కడ సీఎం కు సమగ్ర నివేదిక అందజేస్తామంటూ కూడా చిన్నారెడ్డి పేర్కొన్నారు. సో ఇక్కడ రైతులకు పంట రుణాలు పెంచాలంటూ బ్యాంకర్లకు సూచించినట్టు కూడా సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే అశాంతిని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా విచ్ఛిన్నకర శక్తులతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మిలాఖత్ అంటూ కూడా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఖలిస్తాన్ శక్తుల నుంచి 10 కోట్లు వచ్చినాయి అంటూ కూడా తను తెలిపారు. సో ఇక్కడ ఇందిరాగాంధీ హత్యకు కారణమైన వారితో రాహుల్ స్నేహం చేస్తున్నారంటూ, నీట్ లీకేజీలో 31 మంది కుట్రదారులను అరెస్ట్ చేశామంటూ కూడా ఉపాధి కల్పనలో ఎన్డీఏ రికార్డు సృష్టించింది అంటూ రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే పాలమూరుకు జాతీయ హోదా అవకాశమే లేదు అంటూ కూడా దేశంలో ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు ఆ ప్రతిపాదన లేదు అంటూ సవరించిన డిపిఆర్ సమర్పించిన తర్వాతే తదుపరి పరిశీలన చేపడతామంటూ లోక్ భవన్ లో ఎంపీ మల్లు రవి ప్రశ్నకు రాజ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. చూసుకుంటే డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య, సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బాలవన్ మరణానికి పాల్పడ్డాడు. సో ఇక్కడ కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆకాశానికి అభేద్యమైన రక్షణ కవచం, దీర్ఘ శ్రేణి క్షిపణి కుశ తొలి ప్రయోగం విజయవంతం. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.